శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ 1000 కోట్ల బడ్జెట్ 3 పార్ట్లు కథ ఏంటో తెలుసా? ఈ యొక్క టాపిక్ గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడు అయితే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ మన నవల రైట్స్ తీసుకొని స్క్రీన్ ప్లే రాసుకున్నారని శంకర్ అనడం జరిగింది. దాని గురించి తెలుసుకుందండి పూర్తిగా. స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చిందని 3 పార్ట్లుగా ఈ సినిమా రూపొందించాలని ఒప్పుకొచ్చారండి. ఇంకా దాని గురించి మనం పూర్తిగా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సినిమా తాలూకా ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ భారీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఆ సంగతి అందరూ కూడా తెలిసిందే. భారతీయ సినిమాల్లో తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈయన కమర్షియాలిటీకి పెద్దపీట వేస్తూనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఖచ్చితంగా అందిస్తారు కాబట్టి దాదాపు ఆయన సినిమాలు అన్నీ భారీ స్థాయిలోనే కమర్షియల్ సక్సెస్ ఉంది కాబట్టి ప్రస్తుతం కమల్ హాసన్తో భారతీయుడు 2 తెరకెక్కించారండి. అలాగే మన రామ్ చరణ్ గారితో RC-15 తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పేరు పూర్తిగా వచ్చేసి గేమ్ చేంజర్ అండి. ఈ చిత్రాల తర్వాత ఆయన ఏకంగా 1000 కోట్ల బడ్జెట్తో భారీ చిత్రాన్ని రూపొందించినట్లుగా మనకు సమాచారం రావడం జరిగింది. ఈ వివరాలను ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారండి. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా వారే స్వయంగా చెప్పడం అయితే జరిగిందండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 ఈరోజు శుక్రవారం బాక్సాఫీస్ ముందుకు వచ్చిందండి. 1966లో వచ్చిన భారతీయుడికి సీక్వెల్గా అయితే ఉంది. సిద్ధార్థ్ రఘుపీర్ సింగ్ కీలక పాత్ర నటించారు. తొలి భాగం కథ ఒక రాష్ట్రం చుట్టూనే తిరగా పార్ట్ 2 కథ మాత్రం పలు రాష్ట్రాల చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. వారి యొక్క నచ్చిన సినిమా గురించి శంకర్ చెప్పిన దాని ప్రకారం ఓ చారిత్రక తమిళ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఆ నవల పేరు వేల్పరి. కోవిడ్ టైంలో తాను ఆ నవలను చదివానని తనకు తెగ నచ్చేసిందని శంకర్ చెప్పారు. ఆ తర్వాత ఆ నవల రైట్స్ తీసుకొని స్క్రీన్ ప్లే రాసుకున్నానని అన్నారు. స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చిందని 3 పార్టులుగా ఈ సినిమా రూపొందించాలని అనుకుంటున్నాను అనే విషయం కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పటికే తమిళ్లో ఎపిక్గా నవల వేల్పరి ఇప్పటికే తమిళనాట భారీగా సక్సెస్ అయింది కాబట్టి ఎస్ వెంకటేశన్ గారు రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డు కూడా దక్కించుకుందండి. ఈ నవల తమిళ చిత్ర ఆధారంగా రాయబడింది కాబట్టి తమిళ ఆనంద్ వికటేకాన్ పత్రికల్లో ఈ నవల 100 వారాల పాటు వచ్చింది. సీరియల్గా వచ్చేటప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. 2019లో పుస్తకం వచ్చింది. ఈ పుస్తకం కోసం రచయిత చాలా ప్రాంతాలు తిరిగి రీసెర్చ్ కూడా చేయడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఈ నవల ముఖ్యంగా ఓ ట్రైబల్ రాజు చుట్టూ తిరుగుతుంది. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథ అని చెప్పుకోవచ్చు. పరంబనాడు ప్రాంతాన్ని వేల్పరి పాలించేవారు. అది ఒక కొండ ప్రాంతంలో కూడిన రాజ్యం. 300 గ్రామాల చుట్టూ ఉండేవి. చాలా అందమైన ప్రకృతితో ఈ యొక్క ప్రాంతానికే ప్రాణంగా చెప్పుకోవచ్చు. సగయుగంలో ఒక కథ జరుగుతుంది. ఆ సమయంలో చేర, చోళ, పాండ్య రాజవంశాలు తమిళ ప్రాంతాన్ని పాలించారు. వాళ్ళు ముగ్గురు కత్తిగట్టి వేల్పరి రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి దాడి చేస్తారు. ఆ యుద్ధంలో చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఇది చాలా జరిగింది. ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేశారు, చిన్నరాజు అంత పెద్ద 3 రాజ్యాల వారిని ఎదిరించి ఎలా నిలబడ్డాడు అనేది అసలు కథ అని కూడా లీక్ కూడా చేశారండి. ఈ యొక్క నవల ఎత్తుగడలోనే భారీ తల ఉంది అని శంకర్ని అట్రాక్ట్ చేసింది. కల్కి నవలను పొన్నియిన్ సెల్వన్గా మారిస్తే మణిరత్నం గారు రూపొందించడం జరిగింది. ఈ విధంగా భారీ బడ్జెట్తో ఈ నవలను తెరకెక్కించాలని శంకర్ ఆలోచన అండి. శంకర్కు నిర్మాతలు కొదవ కాదు. అయితే ఇంత పెద్ద సినిమా తెరకెక్కించాలంటే ఎంతకాలం పడుతుంది, ఎంతమంది నటులు అవసరం అవుతారనేది కూడా చాలా పెద్ద ప్రశ్నేనండి. చూసినట్లయితే మనకైతే దీని గురించి భవిష్యత్తులో ఒక క్లారిటీ కూడా రావచ్చు. 1000 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించాల్సిన ఈ సినిమాని కరణ్ జోహార్, నెట్ఫ్లిక్స్ ఇండియా, పెన్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది. గట్టుతో ఒక హిందీ మీడియా నుంచి వచ్చే సినిమా అని చెప్పుకోవచ్చండి. ఇప్పటికే వారికి ప్రపోజల్ పెట్టారని వారు ఓకే చెప్పారని కూడా తెలుస్తుంది. అయితే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమాలో హీరోగా ఎవరు చేయాలి, ఎవరితో ముందుగా వెళ్ళాలని శంకర్ ఆలోచనలు ఉన్నారు కాబట్టి తమిళ స్టార్ హీరోలు ఖచ్చితంగా ఉండొచ్చండి. దాంతోపాటు ఈ సినిమా కోసం వేర్వేరు హీరోలను శంకర్ పరిశీలిస్తున్నారు. KGF 1-2లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన యష్ అయితే బాగుంటున్న వారైతే అనుకోవడం కూడా జరుగుతుందండి. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఆ చిత్రంలో యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కాబట్టి ఆయనతో నామమాత్రంగా చెప్పారని ప్రపోజల్ పెట్టారని కూడా వినికిరండి. కానీ ఫైనల్గా ఈ యొక్క సినిమాలో ఎవరు హీరో అవుతారో మనకైతే ఒక డౌట్ అయితే ఉంది. అయితే అంతకుముందు ఇదే సినిమాను శంకర్ తమిళ స్టార్ హీరో సూర్యతో తీసిపోతున్నారని వార్తలు కూడా రావడం జరిగిందండి. అసలు ఈ వార్తలు నిజమంతో తెలియదు కానీ ఒకవేళ తెరకెక్కించాలంటే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. అంతకీ ఈ ప్రాజెక్టులో సూర్య నటిస్తున్నారో లేదో, యష్ నటిస్తున్నారో అనేది చూడాలండి. ఫైనల్గా మనకైతే తెలుస్తుంది. వీటితో పాటు
రణవీర్ సింగ్ గారు కూడా ఈ యొక్క సినిమాలో మనకైతే ఒక ప్రధాన పాత్రలో వీరు ఉన్నారు అనే విషయం అర్థమవుతుందండి దాన్ని చూసినట్లయితే. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు శంకర్ దృష్టి ప్రభాస్ పైన పడిందని చెబుతున్నారు. కానీ ప్రభాస్కు ఉన్నంత కమిట్మెంట్స్ దృష్ట్యా ఇది అసాధ్యం అని చెప్పుకోవచ్చండి ఈ ప్రకారంగా చూసినట్లయితే. మరి ప్రభాస్ గారికి చాలా సినిమాలు మన పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇది లేట్ కూడా కావచ్చు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకా మనమైతే వేచి ఉండాల్సిందండి. ఎందుకంటే ప్రస్తుతం శంకర్ గారి దృష్టి మొత్తం కూడా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ టైటిల్తో వస్తున్న సినిమా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సినిమా అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రిలీజ్ అయిపోయిన తర్వాత దీని గురించి ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. అప్పుడు కూడా మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలండి ఈ యొక్క సినిమా గురించి, మన శంకర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి. దాని గురించి వచ్చిన సమాచారం మన ఛానల్ ఖచ్చితంగా చెప్తానండి. అందుకంటే ముందుగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.